ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు, ఎంత అధర్మకర్త. అవా అన్ని అందుతున్నాయా నీకు? పెన్షన్లు గిన్షన్ దాన్ని అందుతున్నాయా? అంత ఇష్టం నువ్వంటే నా కోసం. గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి ప్రజలందరూ కూడా బాధపడతారు, భయపడతారు, ఆశ్చర్యపోతారు, నివ్వెరపోతారు. దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి ఎగిసి ఎగిసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెంకటేశ్వర తనడం వల్లే కదా. అనిమల్ ఫ్యాట్ గీక్ ఏం చెప్పదలుచుకున్నావా అర్థమయ్యేలా చెప్పు. ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి నోరు ముయ్యరా, నోటు దురుసునాయాలా. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాలా. అలాంటి పనులు చేయబట్టే కదా మనకి 175 సీట్లు ఎగిసి తంతే ఏడుకొండల వాడు 11 సీట్లకు వచ్చి కింద పడి ఈరోజు అటర్ ఫ్లాప్ అయ్యాడు. నీకు అలా అనిపించిందా? నా కర్మ. ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఇట్లా చేసే కదా వెంకటేశ్వర మిమ్మల్ని ఎగిసి ఎగిస్తాడు వైఎస్ఆర్సీపీ పార్టీని. హయాంలో ఎవరు ముఖ్యమంత్రి? ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత కొవ్వు పట్టింది. తగ్గడానికి చోట దెబ్బ తగిలింది, కహానీ ఖతమైంది. కహానీ కథం అంటే లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. నాసిరకమైన పదార్థాలు వాడేశారని. సార్ మీది యాక్టింగ్ చాలా బాగుంది, కానీ సులభ కాంప్లెక్స్ లోనే యావరేజ్ గా ఉంది. మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణ. ఎందుకంత ఆవేశం, ఎందుకంత గొల, ఎందుకంత జల? ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు, ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు. సర్వనాశనం అయిపోతారు నాయళ్ళారా ఎవరెవరు. ఏమైంది బాబు? మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగుపడవరా అన్నారు, కానీ ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మారాస్తున్నారనంటే ఇల్లు అడ్డ పెడతారా బాబు? ఏదో రిసెషన్ జాబ్ పోతే కొట్టుకుంటూ బతికిస్తున్నా. అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు అవుతా ఉందయ్యా. ఏం మనిషిరా నువ్వా? ఒకటి వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో.